హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్లీ కుకింగ్ వ్లాగ్. ఈరోజు గుంత పొంగనాలు ఎలా చేయాలో చూద్దామండి. దానికి కాంబినేషన్గా పల్లీ చట్నీ తయారీ విధానం కూడా చూద్దామండి. గుంత పొంగనాలు చాలా బాగుంటాయండి. గుంత పునుగులు తయారు చేసుకోవడానికి మనకి దోసపిండి ఉంటే చాలండి. దోసపిండిని నేను ముందు రోజు నైటే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత రోజు మార్నింగ్ కల్లా ఫర్మెంట్ అయిందండి. మనకు కావాల్సినంత తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. పిండిలో మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ముందుగానే పచ్చిమిర్చి, పెద్దలపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. వాటిని కూడా వేసానండి. దానిలో 1 స్పూన్ జీలకర్ర కూడా వేయాలండి. ఆ పిండి పక్కన పెట్టుకొని చట్నీ తయారీ విధానం చూద్దామండి. ముందుగా కళాయి స్టవ్ మీద పెట్టుకొని దానిలో కొన్ని పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు వేగినాక పక్కన పెట్టేసి అదే కళాయిలో కొంచెం నూనె వేసుకొని మన కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని అవి వేగేలోపు ముందుగా పల్లీలు వేయించుకున్నాం కదండి, వాటిని చల్లారాక మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. దానిలో కొంచెం 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఈలోపు పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయండి. పచ్చిమిర్చి కూడా వేసానండి. వేసి గ్రైండ్ చేసుకున్నానండి. చట్నీ తయారైందండి. దీన్ని పోపు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందాక పచ్చిమిర్చి వేయించుకున్న కళాయిలోనే కొంచెం నూనె వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని పోపు వేగినాక మనం చట్నీ ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకున్నామండి. దానిలో ఆ పోపు అంతా వేసుకోవాలండి. చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గుంత పొంగనాలు వేసుకుందామండి. ముందుగా గుంత పొంగనాలు వేసుకునే పెనం స్టవ్ మీద పెట్టుకొని ఆ గుంతలలో కొంచెం కొంచెం నూనె వేసుకోవాలండి. నూనె లేకపోతే అంటుకుపోతాయి. నూనె వేసుకుంటే తేలిగ్గా వచ్చేస్తాయండి తీసేటప్పుడు. ఆ గుంత పొంగనాల్లో నూనె వేసినాక పిండి వేసుకొని ఒక 2 నిమిషాలు కాలనివ్వాలండి. అవి కాలినాక వెనక్కి మళ్ళీ టర్న్ చేసుకోవాలండి. వెనకమాల కూడా కొంచెం కాలాలండి. ఒక 2 నిమిషాలు ఉంటే అవి కూడా కాలుతాయండి. రెండు పక్కల ఈవెన్గా కాలిపోయినాయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వింగ్ చేసుకోవటమేనండి. గుంత పొంగనాలు చట్నీ రెడీ అండి. ఎంతో టేస్టీగా ఉండే గుంత పొంగనాలు రెడీ అండి.